భూమి కలుగుగాక అంటే భూమి కలిగిందా లేదా? భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపము పోవుగాక అంటే పోద్దా పోదా చెప్పండి? చేయగలడా చేయలేడా? మరి ఎందుకంటే ఇలా చేశాడు? ఆలోచించండి. మనంతట మనం మారాలనుకున్నాడు దేవుడు. మనకు మనంగా పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది ఆయన దగ్గరికి రావాలనుకున్నాడు. బలవంతంగా తెచ్చుకోవాలంటే పెద్ద పని కదా ఆయనకి. ఆ చిప్పు తీసి చెప్పు పెడితే చాలు. కానీ మనలో నుంచి మార్పు రావాలంటే నువ్వు నేను మారాలనిపించే ఒక దృశ్యం నీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు కనిపించాలి. అది చూడగానే నీ గుండె ద్రవించిపోవాలి. అది వినగానే నీ మనసంతా కకావికలం అయిపోవాలి. ఆ మాటలు చదువుతుంటే నీ గుండె చెరువైపోవాలి. నాలాంటి ఒకడి కోసమా, నాలాంటి ఒక దుర్మార్గుడి కోసమా ఒక పరిశుద్ధుడు బలైపోయాడనే పశ్చాత్తాపం నీకు నాకు మనంతట మనకుగా కలగాలంటే అలా కలగడానికి ఒక బలమైన ఒక బలీయమైన దృశ్యం మన కళ్ళ ముందు పెట్టాలనుకున్నాడండి. అందుకే సిలువ యాగం.